హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిడ్ నైట్ మసాలా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు కనుక 1K ఫాలోవర్స్ నుంచి 5K ఫాలోవర్స్ అప్ టు 100K ఫాలోవర్స్ ఉన్నా సరే మీరు మంచిగా మీ ఇన్స్టాగ్రామ్లోనే ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో యాప్ నేమ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యాప్. సో యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది, మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా, ఏమైనా డౌన్లోడ్ చేసుకుంటే పోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్నాక మీకు రిఫర్ కోడ్ అయితే అడుగుతుంది. ఆ కోడ్ లేదా అసలు ఎంటర్ కానియదు. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ పక్కన కోడ్ ఇస్తున్నా, ఆ కోడ్ ఎంటర్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ తర్వాత ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో మెయిన్లీ ఈ వీడియో మాక్సిమం చెప్పాలంటే నా ఫాలోవర్స్ కొరకు చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళ డౌట్స్ అన్ని ఇప్పుడు క్లియర్ చేస్తాను నేను. అన్న చాలా మంది ఏమడుగుతున్నారు అంటే, మేము సబ్స్క్రిప్షన్ తీసుకున్నాలా వద్దా, అసలు సబ్స్క్రిప్షన్ ఎందుకు తీసుకోవాలి, ఇంకోటి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి గిట కొందరు వాళ్ళ గిట నాకు ఇంకా నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నా మరి నాకేం రాలేదు, అప్రూవల్ చూపిస్తలేదు అని చెప్పేసి అట్లా అంటున్నారు కొందరు. ఇంకొందరు ఏమో అప్రూవల్ ఎలిజిబుల్ అవుతలేం, మేము దానికి ఎలిజిబుల్ అవుతలేం అని చెప్పేసి కొందరు అంటారు. అసలు యాప్లో ఏం కనిపిస్తలేవు అని చెప్పేసి కొందరు అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో అంటున్నారు. మైకి ఇంతకుముందు ఆల్రెడీ వీడియో తీసిన ఆఫ్ అయిపోయింది, మళ్ళీ చూసుకుంటున్నా. సో అయితే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు, స్క్రీన్ షాట్ ఇట్లా పంపిస్తున్నారు, కాల్స్ చేస్తారు చాలా మంది. సో మీ డౌట్స్ అని క్లియర్ చేస్తా. అసలు కేవైసీ ఎట్లా చేసుకోవాలి, అండ్ ఇలా బ్యాంక్ డీటెయిల్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలి, విత్డ్రావల్ ఎట్లా తీసుకోవాలి యాప్లోకి వెళ్ళి, సో ప్రతిదీ పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకో వీడియోలోకి స్టార్ట్ అయిపోదాము. అయిపోయింది చెప్తా, ఎడిటింగ్ ఏం చేస్తలేను, డైరెక్ట్ చెప్తా. సో యాప్లో మనకు మీరు యాప్ ఓపెన్ చేసినాక సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి చెప్తా. ఫస్ట్ యాప్ ఓపెన్ చేసినాక పైన బెల్ సింబల్ ఉంటుంది మీకు. ఇప్పుడు బెల్ సింబల్ మీరు క్లిక్ చేసారు అనుకో, అక్కడ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ ఉంటాయి అక్కడ, మీరు ఒకసారి చెక్ చేయండి. ఏ ప్రోడక్ట్ వచ్చినా అక్కడ నోటిఫికేషన్ వస్తుంది, అదొకటి. నెక్స్ట్ అలా చెక్ చేసుకోండి, అందులో ఏం కనిపిస్తలేవా సరే పక్కన. ఇంకోటి, మీరు యాప్ ఓపెన్ చేసిన బట్టే పైన కనిపిస్తుంది. ఇంతకుముందు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది సబ్స్క్రిప్షన్ తీసుకోక ముందు మీకు బ్రాండ్స్ అక్కడ షో చేసినాయి, మీకు ఆల్రెడీ బ్రాండ్స్ షో చేసినా కానీ స్కిప్ చేసారు మీరు. ఇక్కడ సైడ్ దొబ్బుతేనేమో అప్లై అవుతుంది, ఇక్కడ సైడ్ దొబ్బుతేనేమో రిజెక్ట్ అవుతుంది అది బ్రాండ్స్. అట్లా ఆల్రెడీ మీకు చూపించిన కానీ ఇప్పుడు చూపిస్తారు. సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మీరు ఆ నోటిఫికేషన్ అయితే పడుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి బెల్ దాంట్లో పోయి. అండ్ అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకుని ఉంటారు అందరూ. సో ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసుకునేది పెద్ద ప్రాసెస్ ఏముంటుంది. డైరెక్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అని వస్తే అక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది ఇన్స్టాగ్రామ్ది, ఇచ్చేసేయండి. అది ఏమంత ఇది కాదు. ఇచ్చేసినాక కనెక్ట్ అవుతుంది. అయినాక మీరు ఫస్ట్ ఏం చూసుకోవాలంటే, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకునేటోళ్ళు పైన మీరు యాప్లోకి అయినాక రైట్ సైడ్ అనుకో లెఫ్ట్ సైడ్, ఇక్కడ సైడ్ మీకు పర్సంటేజ్ కనిపిస్తుంది. ఆ పర్సంటేజ్ బాగుంటేనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఆ పర్సంటేజ్ మంచిగా లేదనుకో సబ్స్క్రిప్షన్ తీసుకోకండి, అవసరం లేదు అసలు. సబ్స్క్రిప్షన్ తీసుకోకండి. నార్మల్గా ఏదో ప్రమోషన్స్ వస్తుంటాయి, అవి నార్మల్ ప్రోడక్ట్ ప్రమోషన్స్ వస్తుంటాయి, అవి చేసుకోండి. అంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్న తప్పుకు అవి చేసుకోండి. ఇన్ కేస్ మాకు రీచ్ బాగుంది, మా ఇన్స్టాగ్రామ్ రీచ్ బాగుంది, అక్కడ నెంబర్ గిట్ట పర్సంటేజ్ గిట్ట బాగానే ఉంది మాది అనుకున్నారు అనుకో, కంపల్సరీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇక సబ్స్క్రిప్షన్ తీసుకున్న కొందరు ఏమంటారు అంటే, స్క్రీన్ షాట్లు పంపిస్తారు నాకు, అన్న నేను దీనికి ఎలిజిబుల్ అవుతలేను, ఇంత అమౌంట్ చూపిస్తాను కానీ ఎలిజిబుల్ అవుతలేను, నేను కావట్లేదు నాది అని చెప్పేసి అడుగుతున్నారు. అందులో మీరు చేసే మిస్టేక్స్ చెప్తా. ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసినాక దాని తర్వాత ఏజ్ చూసుకోండి. ఏజ్ ప్లేసు అండ్ అక్కడ డీటెయిల్స్ ఉంటాయి, నేమ్ అవల్ల ఉంటాయి, అవల్ల చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని కంప్లీట్గా పర్ఫెక్ట్గా ఇచ్చినా లేదా. ఒకసారి 3 డాట్స్ మీద ఫస్ట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి కొంచెం కిందకి వస్తే, అంటే నా దగ్గర వేరే మొబైల్ లేదు, వేరే ఈ మొబైల్ తోటి తీస్తున్నా, కావాలనుకుంటే పక్కన నేను కొన్ని తీసి పెడతా చూడండి. అక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఆడ వ్యాలెట్ ఉంటుంది. వ్యాలెట్ కింద ప్రొఫైల్ ఎడిటింగ్ ఏమో సంథింగ్ ఉంటుంది, గుర్తొస్తలేదు. సరే ఎడిటింగ్ దాంట్లో కొండి ఒకసారి, అక్కడికి గెలిపితే వస్తుంది ఎట్లా వల్ల. ఎడిటింగ్ దాంట్లో పోయి ఎడిట్ చేసుకోండి. మీ నేమ్ కానీ మీ ప్రతిదీ, ఏజ్ కంపల్సరీ 18 పైన ఉండాలి. మ్యాక్సిమం 20-21 పెట్టుకోండి, బాగా పనికి వస్తుంది మీకు. 20 పెట్టుకోండి, 21 పెట్టుకున్నాక తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు అప్లై చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్కి ఎందుకు ఎలిజిబుల్ అయితే లేదంటే, కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో మేల్ అనే ఒకటే మెన్షన్ చేసుకుని ఉంటుంది, కొన్ని దాంట్లో ఫీమేల్ అనే మెన్షన్ చేసుకుని ఉంటుంది. నువ్వు ఫీమేల్ అయి ఉంటే మేల్ దానికి అప్లై చేస్తే ఇట్లా రాదు కదా. అక్కడ ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒక ప్రమోషన్ ఇస్తున్నారంటే ఆడ ఆ ప్రొడక్ట్ ఇస్తారు, ప్లస్ అది పెయిడ్ కొలాబరేషన్ వేరే ఏది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మళ్ళీ అట్లనే మీ లొకేషన్ గిట్ట యాడ్ చేసి ఉంటారు చాలా మంది, ఇండియా తెలంగాణ అని చెప్పేసి లొకేషన్ యాడ్ చేస్తారు. అక్కడ లొకేషన్ గిట్ట ఉంటుంది, ఇండియానా ఎక్కడ నుంచి ఇది అని చెప్పేసి లొకేషన్ గిట్ట ఉంటుంది. ఆ లొకేషన్ ఉన్న వాళ్ళకి అప్రూవల్ అవుతుంది. ఆ లొకేషన్ ఇంకోటి ఏదైనా ప్రొడక్ట్ మీ వరకు రావాలి కదా, ఆ ప్రొడక్ట్ లొకేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. చూసుకోండి ఒకసారి, ఎలిజిబుల్ అయితే లేదు అంటే ఎందుకు అయితే లేదు ఒకసారి చెక్ చేసుకోండి.
అక్కడ లొకేషను, కింద మళ్ళీ ఫాలోవర్స్, ఇవాళ చూసుకున్నాక ఆయనకి ఎలిజిబుల్ అయితే లేదంటే ఆడ మిస్టేక్ ఏముందంటే మీ ఇన్స్టాగ్రామ్ రీచ్. కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ రీచ్. నీకు 1K ఫాలోవర్స్ ఉన్నారా, 10K ఫాలోవర్స్ ఉన్నారా, 100K ఫాలోవర్స్ ఉన్నారా, డజంట్ మ్యాటర్. ఆ మ్యాటరే కదా అది. మీకేంటంటే రీచ్ బాగుండాలి. ఆ రీచ్ అయితే చెక్ చేసుకోవాలంటే ఇన్స్టాగ్రామ్లో ఒకసారి డాష్ బోర్డు, అందరి ప్రొఫెషనల్ అకౌంట్స్ ఉంటాయి, డాష్ బోర్డ్లో చూసుకోండి ఒకసారి. లాస్ట్ 30 daysలో మీ రీచ్ బాగుంది, హై ఉంది. కొందరు 3 million ఉంటుంది, కొందరు 2 million ఉంటుంది, 2K ఉంటుంది, 3K ఉంటుంది, lakhsలో ఉంటుంది, millionsలో ఉంటుంది రీచ్. ఆ రీచ్ బాగుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. రీచ్ బాగుంటేనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, రీచ్ బాగాలేకపోతే అసలు సబ్స్క్రిప్షన్ తీసుకోకండి. ఇంకోటి కొన్ని ప్రొడక్ట్స్ వస్తుంటాయి అందులో. మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు జిమ్ కోయటలు ఉంటారు కొందరు జిమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు జిమ్కు పోయడానికి ప్రోటీన్ ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్సర్ అవే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఆ జిమ్ కోత ఇవి చెప్తున్నాడు. ఆడ 1 followers ఎవరు ఉంటారు మాక్సిమం అందరూ, అంటే దాని మీద ఫిట్నెస్ కొరకు అంటే వాళ్ళ బాడీ గిట్ట ఇది చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం కావాలి, ప్రోటీన్ కావాలి. సో ఈ యాప్లు ఏం చేస్తారంటే వాడి ప్రొఫైల్ చెక్ చేస్తారు ఫస్ట్. ఇన్ఫ్లుయెన్సర్, ఈ పలానా ఇన్ఫ్లుయెన్సర్, మీరు స్టార్టింగ్ గిట్ట యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక కొన్ని సెట్టింగ్ అవి అడిగినప్పుడు మీరు యాక్టరా, ఇన్ఫ్లుయెన్సరా, ఫుడ్డియా, సారీ ఇన్ఫ్లుయెన్సరా, లేకపోతే మీరు వేరే అదర్ యాక్టరా, లేకుంటే కొన్ని అంటే కంటెంట్, మీ కంటెంట్ ఏంటంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంటారు. ఆల్రెడీ యాప్ అందరూ చాలా మంది డౌన్లోడ్ చేసుకున్నారు, నేను చూసిన ఆల్రెడీ చాలా మంది దగ్గర బాగానే డౌన్లోడ్ చేసిర్రు, అందరూ చూసిన నేను. సో మీరు ఏం చేయండి అంటే అక్కడ అన్ని క్లియర్గా మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసుకున్నాక అసలు ఏం చెప్తున్నాను కూడా అర్థం కదా, నాకు ఫోను చూసుకుంటే చెప్తే బాగుంటుంది. సో ఎనీవే, ఒకవేళ మీ వీడియోలో అర్థం కాకపోతే పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి, లేకపోతే ఏదైతే అర్థం కాలేదో కరెక్ట్గా పిన్ చేయండి, నేను చెప్తా. ఇక కేవైసీ బ్యాంక్ డీటెయిల్స్ అంటారా, వల్ల కేవైసీ ఒకటి చేసుకోవాలి. కేవైసీలో మీరు పాన్ కార్డ్ ఎవరు ఇచ్చినా పర్వాలేదు, నేనైతే మా ఫాదర్ ఇచ్చిన, మీరు ఎవరు ఇచ్చినా పర్వాలేదు. కేవైసీలో పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అయిపోతుంది. నేము 10 digits నెంబర్స్ ఉంటాయి కదా పాన్ కార్డ్ మీద, ఆ నెంబర్ ఇస్తే అయిపోతుంది. ఇంకోటి ఇక వ్యాలెట్లో అమౌంట్ ఎట్లా విత్డ్రా చేసుకోవాలంటే డైరెక్ట్ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసినాక 3 dots మీద క్లిక్ చేయండి. 3 dots మీద క్లిక్ చేసినాక అక్కడ వ్యాలెట్ అని చూపిస్తుంది. వ్యాలెట్లోకి వెళ్తే వ్యాలెట్లో అమౌంట్ ఉన్నాయి. నేను ఆల్రెడీ నిన్న 500 విత్డ్రా చేసిన, నేను లైవ్ ప్రూఫ్ చూస్తున్నారు కదా, నేను విత్డ్రా చేసిన. సో అందులోకి పోయి మీరు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలంటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వచ్చు. ఈజీ వే ఏంటంటే యూపీఐ ఐడి, ఫోన్పేలో యూపీఐ ఐడి ఉంటుంది కదా, అది ఇచ్చి ఎంటర్ చేస్తే అయిపోతుంది. యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే డైరెక్ట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి అమౌంట్. ఇంకా అట్లా ఉంటుంది. ఇక అట్లా చేసుకోవచ్చు. నేను ఏం చెప్తున్నా అంటే మాక్సిమం సబ్స్క్రిప్షన్ ఇంకా తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే అసలు తీసుకోవద్దని చెప్పి అడుగుతున్నారు. మీకు ఇన్స్టాగ్రామ్ రీచ్ బాగుండి మీ డాష్ బోర్డ్లో మంచి రీచ్ ఉంది, డాష్ బోర్డ్ చెక్ చేసుకుంటే మిమ్మల్ని మీరే అరే నాది ఇంత వైరల్ అవుతుంది, ఇంతమంది చూస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీరు మురిసిపోయి చూస్తుంటారు చూసినా. సో అలాంటి వాళ్ళైతే కంపల్సరీ తీసుకోండి. 500 తోటి వచ్చేది పోయేది ఏం లేదు, 500 పెడితే ఏం కాదు. మీరు చాలా మంది చూసుకుని ఇప్పుడు యూట్యూబ్ కూడా సబ్స్క్రిప్షన్ అడుగుతుంది రేపు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్, ఎందుకంటే యాడ్స్ వాడకున్నమాట సబ్స్క్రిప్షన్. నేను ఇంతకుముందు చెప్పిన యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు, అదే కుకు FM దాని మీద సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. వేరే అదర్ చాలా యాప్స్ ఉన్నాయి సబ్స్క్రిప్షన్ చాలా. ఇప్పుడు అంతెందుకు గేమ్స్ మీద, వేరే ఎడిటింగ్ యాప్స్ మీద చాలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, అట్లనే తీసుకుంటున్నారు అంతే. ఇది ఫేక్ ఫ్రాడ్ కాదు. ఒకసారి ట్రై చేయండి, మీ రీచ్ బాగుందంటే కంపల్సరీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇంకా చాలా మంది తీసుకుంటారు, ఒకసారి ట్రై చేయండి, చూడండి ఒకసారి. సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎర్న్ చేసుకోండి. ఇప్పుడు ప్రోడక్ట్ ఫ్రీగానే ఇస్తున్నాడు, అన్ని ఫ్రీగానే ఇస్తున్నాడు, ప్రోడక్ట్ ఇస్తున్నాడు, జస్ట్ ఎలిజిబుల్ కావాలి. ఇంకోటి చేసినమ్మంటే మనకు ఇంకోటి కొందరు ఉరుకులాడుతున్నారు, నేను సబ్స్క్రిప్షన్ తీసుకున్నా భయ్యా ఇంకా వస్తలేదు. యాడ నిన్ను ఫస్ట్ నీది చూడాలి కదా, నీవు ఇవ్వడు ఏం కథ, అప్లై నీ అకౌంట్ ఎట్లా ఉంది, నీకు ఏ కంటెంట్ చేస్తున్నావు, నీవు చేసే కంటెంట్కి తగ్గట్టు నేను ఏది పంపేయలేకపోతే యాప్ చూసుకోలేదు. టైం వేస్తారు. ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా అయిపోయా కథ, తీసుకున్నా భయ్యా నాకు వస్తలేదు భయ్యా, చూడు భయ్యా అప్పులే అయితలేను భయ్యా, నేను ఎలిజిబుల్ కాదంట అదంట ఇదని చెప్పి నోటిఫికేషన్లు మన మెసేజ్లు చేస్తున్నారు. ఫస్ట్ ఆడ వాడు చూడాలని ఐడి విజిట్ చేస్తాడు. ఒక 24 hours నుంచి 48 hours టైం పడితే సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక అప్పుడే రాదు. ఆ గ్యాప్లో మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, అవి అప్లై చేసుకోండి. అవి అప్రూవల్ కాకపోతే దాని సేవ్ అనే ఆప్షన్ గిట్ ఉంటుంది, అక్కడ సేవ్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ 50 minutesకి లేకపోతే 20 minutesకి ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ఓపెన్ చేసి యాప్ ఓపెన్ చేసి ఒకసారి ఒత్తుతున్నాను. ఎందుకంటే మీరు ఒక్కరే కదా కంటెంట్ క్రియేటర్, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. యాప్ని మీరు ఒక్కరే డౌన్లోడ్ చేసుకున్నారు, ప్లే స్టోర్లో ఒకసారి దాన్ని ఎంతమంది డౌన్లోడ్ చేసుకోవచ్చు చెక్ చేయండి, మళ్ళీ అంతమంది ఉంటారు. కొంచెం టైం పడుతుంది, కాకపోతే మీరు రీచ్ బాగుండి అంత బాగుంటే మాత్రం కంపల్సరీ ఇస్తాడు, మీ కంటెంట్ చూస్తాడు. అట్లా ఇప్పుడు నేను కామెడీ కంటెంట్ చేస్తా, 2 దాంట్లోకి నేను అప్లై చేసిన ఆల్రెడీ,
అవి ఆగినాయి. సబ్స్క్రిప్షన్ నెగిటివ్ తీసుకున్నాను, మీరు ఒకరే కాదు నెగిటివ్ తీసుకున్నాను సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, అవి అప్లై పెట్టినా కొంచెం టైం పడుతుంది. బ్రాండ్ నన్ను చెక్ చేయాలి కదా, నా కంటెంట్ ఏంది, నా రీచ్ ఎట్లా ఉంది, బాగుందా లేదా అన్ని చూస్తాడు వాడు. చెక్ చేసినాక ఆయన రీచ్ బాగుంది, సరే నీకు ఇస్తే ప్రోడక్ట్ ఇస్తే అమ్ముడు వాడు ఊకనే ఇస్తాడు. 1000 రూపాయలు, 2000, 10,000, 20,000, కొన్ని బ్రాండ్లు చూసుకోవచ్చు 30,000 అట్లా అన్ని పైసలు వాడు ఊకనే ఇయ్యాడు కదా, మనకి ప్రాఫిట్ ఉన్నప్పుడే కదా ఇచ్చేది. ఊకనే ఇవ్వడు. ఇప్పుడు ఎవడైనా ఊక ఎవడు చేస్తాడు. ఇంకోటి భయాన్ని మళ్ళీ నువ్వు చేస్తున్నావు కదా నీకు అమౌంట్ వస్తాయా అని చెప్పేసి అడుగుతున్నాడు. వస్తాయి, అమౌంట్ వస్తాయి, రిఫర్ చేస్తే వస్తాయి. మీరు ఇప్పుడు ఈజీ వే చెప్తా, ఒకసారి మీకు సింపుల్ ట్రిక్ చెప్తాం. మీ ఫ్రెండ్స్కి ఇది రిఫర్ చేయండి, రిఫర్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పాము అంటే వాళ్ళ అకౌంట్ ఇట్లా బాగుంటేనే అడుగులు తీసుకోరా కొనుక్కోరా నువ్వు పెట్టరా అని చెప్పేసి అట్లా ఇబ్బంది పెట్టకని వాడి రీచ్ బాగుంటాయి. నీకు తెలిసిన దాంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి రీచ్ బాగుంటే కంపల్సరీ తీసుకోని చెప్పు. ఒక్కడు చేసుకుంటే నీకు 2,250 ఏం వస్తుంది. అట్లా ఇద్దరితో సబ్స్క్రిప్షన్ చేసుకుంటే అయిపోయి కథం. నువ్వు ₹1 పెట్టకుండానే నీకు అమౌంట్ వస్తుంది, యాప్లనే వస్తాయి. అవి విత్డ్రాల్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రిప్షన్ కడితే అయిపోతుంది. రిఫర్ చేసుకుంటే ఎర్నీ చేసుకొచ్చింది, చాలా వేస్తున్నాయి, బాగానే ఉంటుంది యాప్. ఒకసారి ట్రై చేయండి. ఇది మ్యాటర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్లో చెప్పండి, నాకు కొంచెం మెసేజ్ చేయకండి ప్లీజ్. ఇది మొత్తం నిండిపోతుంది, నాకు ముందే రాదు చదువుకునేది 10th వరకు. ఇక మీరు పెట్టే మెసేజ్ నేను యాడ్ అవుతున్నాను. ఒకరికి రిప్లై ఇచ్చేలోపు ఇంకోరు హలో హలో హాయ్ హాయ్ ఏంది జర మమ్మల్ని గిట్ట చూడండి అయ్యా, మిగిలిన మనుషులు నేను ముందే నాకు రాదు. పైనకెళ్ళి మీరు పెద్ద మీరు కొందరు అయితే మా లవర్ గిట్ట అంత పెద్ద మెసేజ్ పెట్టలేను ఎప్పుడు, నేను అంత పెద్ద మెసేజ్ పెడుతున్నారు. సో ప్లీజ్ కొంచెం చూసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద చెప్పండి, ప్రతి చూస్తా. కావాలనుకుంటే దీని మీద పార్ట్ 2 అన్నది అర్థం కాకపోతే ఇంకా సరేనా. అంటే వీడియోని ఎడిటింగ్ ఏం చేస్తలేను టైం లేదు, ఏం చేస్తాం. సో తొందరగా అందరూ ఉరుకులాడుతున్నారు వీడియో ప్లస్ అని చెప్పి స్టోరీ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. సో అందరూ ఉరుకులాడుతున్నారు, అందుకే ఇట్లా చేయాల్సి వస్తుంది. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే. రీచ్ బాగుంటేనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి, లేకపోతే ఇంకా తెలుసు కదా మీ కర్మ.